భగవద్గీత గీతామకరంలో 2వ అధ్యాయం 19 శ్లోకం. యా ఏనం నేతి హంతరం యచ్చైనం మన్యతే హతం ఉభోతౌ న విజానీతో న్యాయం హంతిన హన్యతే. ఎవడి ఆత్మకు చంపువానిగా నెరుగునో లేక ఎవడు చంపబడువానిగా భావించునో వారిరువురు వాస్తవ మెరిగినవాడు కాదు. యథార్థముగా ఈ ఆత్మ దేనిని చంపటలేదు, దేనిని చంపబట్టలేదు. కఠినోపనిషత్తు ఆత్మ చంపుతాడు కాదు అని చెప్పుట వలన కర్తృత్వదాత్మలకు లేవనియు తెలియజేయుచున్నది. ఆత్మ చేయువాడు కాదు, చేయించువాడు కాదు. కర్తృత్వాదులను బుద్ధికి సాక్ష్యము ఆత్మకు సాక్షి. ఆత్మ చంపబడువాడు కాదు అని చెప్పుట వలన శాశ్వతుడని నిర్వాకుడని స్పష్టమవుతుంది. కావున సాధకుడు తాను ఆత్మకు మరణహితుడనియు మరణము దేహమనియు తాను దేహి సాక్షి అనియు నిరంజనముగా వెలుగొందుతున్నవాడి అనియు భావన చేయుచున్నవని. ఆత్మ ఎట్టివాడు, అతడు చంపువాడు కాదు, చంపబడువాడు కాదు. ఆత్మేతలను చంపబట్ట అతనికి పెంచుతున్నాడు. వజేయ మ్రియవే వా కదాచిన్నాయం భూత్వా భవితవాన భూయా అణో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యత హన్యమానే శరీరే. ఈ ఆత్మని ఎప్పుడూ పుట్టుటలేదు, చచ్చుటలేదు. ఇదివరకు లేకుండా మరల కొత్తగా కలుగుతుండేది కాదు. జన్మ మరణములు శాశ్వతము, పురాతనుడు. శరీరమును చంపబడిన ఇతడు చంపబట్టలేదు. శరీరము నశించుట ఆత్మ నశించుటని చెప్పనందువలన శరీరము కంటే ఆత్మసాక్షిగా ఉన్నాడని చెప్పబడుతున్నది. మనుజుడు శరీరముతో నశించుట ఆత్మను నశించుచేయి తాననియు నిరంతరము భావించబడను. ఆత్మస్వరూపం పెట్టిది. అతడు పుట్టుకతో చావును లేనివాడు, ఎల్లప్పుడూ ఉండువాడు, స్థిరమైన వాడు, శాశ్వతుడు, పురాణు పురుషుడు, శరీరమును నశించువాడు. వేదా వినాశినం నిత్యం యా వినయం అనున్యం కని పురుష పార్థహతి. అర్జున, ఈ ఆత్మని ఎవడు జన్మమరణము లేనివాడుగా నాశనరహితుడు నిత్యుడు ఎరుగునో అట్టివాడు ఒకరిని చంపించుటగలడు, తాను చంపగలడు. ఆత్మ నిత్యువును కావున ఎవరు చంపలేరు, నశించలేరు. ఈ దేహము అనునిత్యము, దేహి ఆత్మను నిత్యము ఉపమానము ద్వారా తెలియజేస్తున్నాడు.